హాయ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు వారం రోజుల వ్యవధిలోనే చైనాలో ఎందుకు పర్యటించారు? అనేక అంతర్జాతీయ అంశాలపై కస్సుబుస్సుమనే ట్రంప్, పుతిన్తో చైనా ఏం చర్చించింది? చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఇద్దరు అగ్రనేతలకు ఆతిథ్యం ఇవ్వడం వెనుక అసలు కారణాలేంటి? పైకి యాదృచ్ఛికంగా కనిపిస్తున్న దీని వెనుక బీజింగ్ వ్యూహాత్మక ఎత్తుగడ కూడా ఉంది. ప్రపంచ రాజకీయాల్లో చైనా ఇప్పుడు ఎంత కీలకమైనదో చెప్పడానికి ఇదొక సంకేతమా? ఇంతకీ ఒకరి తర్వాత ఒకరిని చైనా ఎందుకు రప్పించారు? దీని వెనుక ఉన్న జిన్పింగ్ అసలు వ్యూహం ఏంటి? మే 13 నుంచి 15 వరకు డొనాల్డ్ ట్రంప్, మే 19 నుంచి 20 వరకు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు నేతలకు ఆతిథ్యం ఇవ్వడం వెనుక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. గ్లోబల్ పాలిటిక్స్లో తామే కేంద్ర బిందువని, ప్రపంచ దేశాలన్నీ తమ వైపే చూస్తున్నాయని చాటి చెప్పడమే బీజింగ్ అసలు ఉద్దేశం. ఇద్దరు నేతలకు గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద ఒకే విధమైన అత్యంత భారీ స్థాయిలో స్టేట్ గౌరవం లభించింది. సైనిక వందనం, జాతీయ గీతాలు, జెండాలు ఊపుతున్న పిల్లల కోలాహలం మధ్య బీజింగ్ తన దౌత్యపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విడిపోతున్న అంతర్జాతీయ వ్యవస్థలో చైనా ఒక స్థిరమైన శక్తిగా ఉందనే సందేశాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రపంచానికి బలంగా వినిపించింది. పైకి ఇద్దరికి సమాన గౌరవం ఇచ్చినట్లు కనిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో చైనా మరింత సానుకూలత, ఆత్మీయత చూపించింది. పుతిన్కు స్వాగతం పలకడానికి సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యుడు రావడం వారి మధ్య ఉన్న వ్యూహాత్మక నమ్మకాన్ని సూచిస్తోంది. టీ వేడుకలు, కవితల మార్పిడి, పాత స్నేహాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం వంటి అంశాలతో రష్యాతో బంధం ఎంత బలంగా ఉందో చైనా స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ 3 రోజుల పర్యటన కేవలం లాంఛనప్రాయంగానే ముగిసింది. అందులో పెద్దగా కీలక ఒప్పందాలు జరగలేదు. అమెరికాతో వాణిజ్యం, టెక్నాలజీ ఆంక్షలు, తైవాన్ లాంటి అంశాలపై చర్చలు జరిగినా ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించడమే ట్రంప్ పర్యటనలో చైనా ప్రధాన లక్ష్యంగా కనిపించింది. ట్రంప్ పర్యటనతో పోలిస్తే పుతిన్ పర్యటనలో వాణిజ్యం, ఇంధనం, రవాణా, టెక్నాలజీ రంగాల్లో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరు దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చారిత్రక స్థాయికి తీసుకెళ్లాయి. అమెరికాతో పోలిస్తే రష్యాతో చైనా బంధం మరింత లోతైన భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం చైనా ఆర్థిక మందగమనం, టెక్నాలజీ రంగంలో అమెరికా ఆంక్షలు వంటి అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో ఉద్రిక్తతలు పెంచుకోకుండా కొంత సమయం పొందడమే ట్రంప్కు ఆతిథ్యం ఇవ్వడం వెనుక ఉన్న అసలు లక్ష్యం. సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే వరకు అమెరికాతో వ్యూహాత్మక జాప్యం చేయాలని చైనా భావిస్తోంది. జిన్పింగ్ తన చాకచక్యమైన దౌత్యంతో అమెరికా, రష్యా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన గ్రాండ్ స్ట్రాటజీని అమలు చేస్తూ ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలకు దూరమైన రష్యా ఇప్పుడు ఆర్థికంగా, వాణిజ్యపరంగా చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇది చైనాకు రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనం పొందేందుకు, అలాగే అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతోంది. ట్రంప్ పర్యటన ముగిసిన వెంటనే పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అమెరికాతో సత్సంబంధాలు, రష్యా భాగస్వామ్యానికి ఏమాత్రం అడ్డు కాదని జిన్పింగ్ స్పష్టం చేశారు. తాను ఏకకాలంలో అగ్రరాజ్యాలను బ్యాలెన్స్ చేయగలనని నిరూపించారు. మొత్తంగా ఈ 2 బ్యాక్ టు బ్యాక్ పర్యటనల ద్వారా ప్రపంచ రాజకీయ వేదికపై తన ఆధిపత్యాన్ని జిన్పింగ్ విజయవంతంగా ప్రదర్శించారని చెప్పాలి.